హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సింహం పొలిటికల్ న్యూస్ ఛానల్. ఈరోజు ఈనాడు పేపర్ న్యూస్ అనాలిసిస్ చూద్దాము. శుక్రవారం జూలై 10వ తారీఖు న్యూస్. మెయిన్ పేపర్లో వచ్చేసరికి హైదరాబాద్లో ఒలింపిక్స్ నా లక్ష్యం, క్రీడల్లో సత్తా చాటితేనే ప్రభుత్వ ఉద్యోగం. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను వెబ్సైట్ను పీటీ ఉషతో కలిసి ప్రారంభిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. క్రీడల్లో సత్తా చాటితేనే ప్రభుత్వ ఉద్యోగం రాగానే క్రీడలను పక్కన పెట్టేస్తున్నారు. అది కాకుండా పథకాలే లక్ష్యంగా పెట్టి ఏమన్నా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే బెటర్గా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఈ పథకాలు సాధించిన క్రీడాకారులకి ఇస్తూనే ఉన్నారు. దీనికంటే ఇంకా ముఖ్యంగా ప్రధానంగా వచ్చేసరికి మన బడ్జెట్ కేటాయింపుల్లో క్రీడా రంగానికి అసలు ఎంత పర్సెంట్ ఇస్తున్నాం, ఇంకా ఎంత పర్సెంట్ ఇవ్వాలి. ఆల్రెడీ ఒలింపిక్స్లో ఎక్కువగా ప్రదర్శన చేస్తున్నటువంటి దేశాల్లో పరిస్థితులు ఎట్లున్నాయి, అక్కడ బడ్జెట్ కేటాయింపు విధానాలు ఎట్లున్నాయి, క్రీడాకారులను ఎలా తీర్చిదిద్దుతున్నారు, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తున్నారు, దాని మీద సమగ్ర సర్వే చేసి ఒక నిపుణుల కమిటీని ఏర్పరిచి ఒక దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడితే ఏమన్నా కొంచెం లక్ష్యానికి దగ్గరగా వెళ్తాం. మెయిన్ పేపర్లోనే ఆస్ట్రేలియాతో అనుబంధం, పుష్కర కాల నిరీక్షణ తర్వాత సాకారమవుతున్న ఒప్పందం. పుష్కర కాలం అంటే 12 ఏళ్ల క్రితం ఈ అణు ఒప్పందంలో నిబంధనలకు అనుగుణంగా మనం ఆస్ట్రేలియా నుంచి యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న దేశం అన్నమాట ప్రపంచంలో. ఇక్కడి నుంచి మనం అనుమతులు పొందినా కూడా వీళ్ళు ఒప్పందం చేసుకుంటానికి 12 ఏళ్ళు పట్టింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల, హర్మోజ్ జలసింధిలో ఇబ్బందుల వల్ల భారత్ ఎదుర్కొన్నటువంటి ఇంధన కొరత అనేది ఈ ఒప్పందం ముందుకెళ్ళడానికి ఎంతో కొంత ఇదైతే ఉందని చెప్పొచ్చు. దాని యొక్క రోలు. గురువారం మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో ప్రధాని మోడీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్. కిందకు వస్తే కృష్ణమ్మ బెంగను గోదావరి తీర్చే. కృష్ణమ్మ బెంగను గోదావరి తీర్చే అంటే గోదావరిలో ఉన్నటువంటి మిగులు జలాలను అన్నిటిని కూడా కృష్ణా నదిలోకి మళ్లించి, అంటే ఇది నదుల అనుసంధానం అనమాట. ఈ నదుల అనుసంధానం ఏంటంటే ఈ కృష్ణా గోదావరి నదులు పరివాహక ప్రాంతాలు పక్కనే ఉండటం వల్ల ఇది చారిత్రాత్మకం అని చెప్పొచ్చు. కిందకు వచ్చేసరికి ఈసారి గురి తప్పద్దు, స్థానిక సమస్యలపై పోరాడాలి, అప్పుడే ప్రజల్లో తమ కోసం భాజపా నేతలు ఉన్నారనే విశ్వాసం కలుగుతుంది. పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా నిర్దేశం. ఎలక్షన్లు వచ్చినప్పుడే కాదు, ఇంకా ముందు నుంచి అసలు ఒక పొలిటికల్ పార్టీ ప్రజల్లో ఉండాలి. ఫస్ట్ ప్రజలకు కావాల్సిన అవసరాల మీద ఉంటే. ఇంకా చివరిగా వచ్చేసరికి మెయిన్ పేపర్లోనే దాడులు తీవ్రం, ఇరాన్లోని అణు విద్యుత్ కేంద్రం సహా పలు ప్రాంతాలపై బాంబుల వర్షం, 90 లక్షల పైగా విరుచుకుపడ్డ అమెరికా. ఈ దాడుల్లో ముఖ్యంగా భారత్కు కీలకమైన చాబహార్ పోర్టు పైన కూడా అమెరికా అనేది దాడులు చేసింది. ఈ యుద్ధము ఎన్నిసార్లు ఆగుతుందో, ఎన్నిసార్లు మొదలవుతుందో. మళ్ళీ చర్చలు అంటారు, కాల్పుల విరమణ ఒప్పందం అంటారు. ముందు వచ్చేసరికి వీళ్ళకి దేశాధినేతలకి యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టాలు ప్రతిగా ఇరాన్ వచ్చేసరికి, ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్లోని స్థానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఈ యుద్ధానికి అంతు లేదు, పొంతు లేదు. ఎన్నిసార్లు ఆగుతారు, ఎన్నిసార్లు చర్చలు చేస్తారు, ఎన్నిసార్లు సానుకూలంగా మాట్లాడతారు, ఎన్నిసార్లు ప్రతికూలంగా మాట్లాడుకుని ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకొని. వీళ్ళకి యుద్ధం యొక్క లక్ష్యాలు లేవు, యుద్ధానికి చేయటానికి కారణాలు లేవు. ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోవటమే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇది. కంప్లీట్గా ఒక యుగో పరంగా
ప్రజలు పడే కష్టాలు పక్కన పెట్టి, ఈ రెండు దేశాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎంత కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది పక్కన పెట్టి అసలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. జనరల్గా నాయకులైన వాళ్ళు ప్రజలు పడే కష్టాలకి స్పందించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఈ యుద్ధంలో ఏమైపోయిందంటే ప్రజలు పడే కష్టాలనే వాళ్ళు అనుకూలంగా తీసుకొని ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు. తప్పని పరిస్థితుల్లో ఆపుతున్నారు, మళ్ళీ ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు, మళ్ళీ యుద్ధం చేసుకు వస్తున్నారు. అంతర్జాతీయంగా ఉన్నటువంటి సమాజం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఇగ్నోర్ చేసింది. ఫస్ట్ యుఎన్ఓ రోల్ వచ్చేసరికి అసలు ఏం లేదు. ఈ యుద్ధం గురించి మాట్లాడటం కానీ, అమెరికాను కానీ ఇరాన్ కానీ హెచ్చరించడం కానీ ఏమి లేకుండా అసలు ఏమి జరగనట్టు ఇంకెందుకు యుఎన్ఓ? రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఫామ్ అయినటువంటి యుఎన్ఓ ఈ యుద్ధాల నివారణ, ప్రపంచ శాంతి లక్ష్యంగా ఏర్పడి ఉంది. మరి అంతర్జాతీయ సమాజాలు కూడా ప్రేక్షకుల్లా వ్యవహరిస్తే ఇంకా ఈ యుద్ధం ఎలా ఆగుతుంది?